ఫీల్ ఉందా లేదంటే ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ త్వరగా బయటకు వచ్చారని అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా వస్తారు అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది ఈవెన్ ఆయన ఆడిషన్ వీడియో చూసే చాలామంది అన్నారు. సో గుడ్. యాక్చువల్గా ఇంకొకటి కూడా ఏంటంటే ఇట్స్ అ పర్సనాలిటీ షో. సో మన ట్రూ పర్సనాలిటీని బయట పెట్టాలి, ఎక్కడైనా సరే స్టాండ్ తీసుకోవాలి, ఏదైనా ఇంజస్టిస్ ఉంటే మాట్లాడాలి, అండ్ ఏది ఉంటే అది మనసులో బయట పెట్టాలి. వెదర్ ఆ ఎదురు మనిషి ఎవరైనా సరే, వెదర్ మన క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే, తప్పనంటే తప్పని చెప్పాలి. దట్స్ వాట్ ఇస్ అవర్ పర్సనాలిటీ నీడ్స్ టు బి కమ్ అవుట్ ఆ హౌస్లో. సో ఆబ్వియస్లీ అన్నీ ఉన్నప్పటికీ కూడా తొందరగానే బయటకు వచ్చారని చెప్పి నాకు అనిపించింది. అంటే హరిత హరీష్ గారిని గేమ్లో చూశారు కదా మీరు, ఎలా అనిపించింది మీకు? తనలాగా ఉన్నాడా లేదంటే ఎలా ఉన్నాడు అనిపించింది? ఆబ్వియస్లీ ఆయన ఆన్సర్ ఇచ్చే విధానం కానీ ఏదైనా కానీ ఆబ్వియస్లీ బయట ఎలా ఉంటుందో ఇట్స్ రిటార్డ్ టైప్ ఆఫ్ థింగ్. లోపల కూడా అలాగే ఉన్నారు. సో నాకేమి బిహేవ్ చేసినట్టు ఆర్ మేబీ కెమెరా కోసం చేసినట్టు నాకేం అనిపించింది. అంటే గుండంకులు అంటే తను చాలా ఫీల్ అయ్యాడు కదా, సో మీరు ఎలా తీసుకున్నారు ఆ వార్డ్ని? నేను అదే చెప్పాను కదా, నేను అసలు ఆ వర్డ్ని నేను అసలు నా నోట్తో కూడా పిలవను. హీ డజంట్ డిజర్వ్ దాట్ వర్డ్. ఎందుకంటే అగ్ని పరీక్ష షోలో డేర్ ఆర్ డై అని చాలా టాస్క్లు చేశారు. బట్ ఫోన్ పగలు కొట్టుకున్నారు. మేబీ వాళ్ళకి ఫోన్ ఒక 1 వీక్లో తీసుకున్నారేమో. బట్ ఆ 1 వీక్ తర్వాత ఆ ఎమోషన్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిల్ ఇవాళ రోజు కూడా ఆయన ఆ ఇమోషన్ని క్యారీ చేస్తున్నారు. ఆ డేర్ అనే టాస్క్ ఏదైతే చేశారో ఇష్టంగానే చేశారు, కాదని అనను. బట్ ఆయనకి ఇవ్వాల్సిన ఏదైతే ఉందో ట్రోల్ ఏదైతే నడుస్తుందో ఆ వర్డ్ మీద, హీ డజంట్ డిజర్వ్ దాట్ సిచ్యువేషనే కానీ అది ఏదైనా కానీ ఆ వర్డే కానీ ఆయన డిజర్వ్ చేసుకో. ఎందుకంటే ఆయన స్వతహాగా ఆయనకి నచ్చి తీసుకుని వెళ్ళలేదు కదా, అది ఒక పర్పస్కి. ఆ ఇమోషన్ని ఆ ఫిజికల్గాను మెంటల్గా ఇవాళ రోజు కూడా ఆయన క్యారీ చేస్తున్నారు. అంటే హరీష్ గారు నెగిటివ్ బయటికి వెళ్ళిపోయారు, మొత్తం నెగిటివ్గా ఉంది. ఆయన గురించి అడుగుతూనే నెగిటివ్గా చెప్తున్నారు, దాన్ని ఎలా తీసుకోవచ్చు? నెగిటివ్గా చెప్తున్నారు అని అంటే అసలు ఏ విషయంలో నెగిటివ్ అయ్యారు? ఫస్ట్ థింగ్ ఓకే, ఆ మనిషి కోసం తన క్యారెక్టర్ అసాసినేషన్ కోసం తను స్టాండ్ తీసుకోవడంలో నెగిటివ్ అయ్యారా? ఏ విషయం వచ్చినా ఓవర్కమ్ చేసి ఎవరిని మాట్లాడియకుండా తనే ఓవర్కమ్ చేసి మాట్లాడుతున్నాడు. దీంతో మాట్లాడాలన్నా భయపడుతుందన్న థింగ్ బయటకు వచ్చింది. అదే అంటున్నాను కదా, ఇఫ్ యూ హ్యావ్ ఏ వ్యాలిడ్ పాయింట్, మీ దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉంది అని అంటే మీరు పెట్టి మాట్లాడండి. ఎందుకు తర్వాత వచ్చారు, తనుజ గారు వచ్చారు, రితు గారు వచ్చారు, మాట్లాడారు కూర్చుని. సో ఆబ్వియస్గా లాస్ట్ డే కూడా ఆయన బయటకు వచ్చేసే ముందు కూడా తనుజ గారు అన్నారు 3 days నుంచి మాతో చాలా బాగున్నారు అని చెప్పేసి. ఇట్ ఈస్ సమ్వేర్ దట్ పీపుల్ ఈయన విషయంలో ఏంటంటే ఈయన ఫస్ట్ ఈగోకి వెళ్ళరు. బట్ ఇవాళ రేపు మన సొసైటీలో మనం చూసేది ఏంటంటే కైండ్ ఆఫ్ ఈగోతో వెళ్ళారు యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ ఒక ఉంటుంది కదా ఏంటంటే చాలామంది మనలో ఏంటంటే మాట్లాడాలి మేము ఎందుకు మాట్లాడాలి అలా ఒక కైండ్ ఆఫ్ ఈగోయిజం చూపించినప్పుడు సో డెఫినెట్గా ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు, నాకైతే ఇక్కడ ఆయన అనిపించింది ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయన కాపాడుకుంటూ, సో ఆయన ఎట్లా ఉంటారు బయట కూడా లోపల కూడా అలానే ఉన్నారు. అది జనాలకి నచ్చలేదు. నేను అందుకే అంటే ఈజ్ ఎ యూనిక్ పర్సనాలిటీ. తీసుకోలేదు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అతను అనే వాడు కూడా తీసుకోలేకపోయారు కదా, అక్కడ కూడా కొంచెం నెగిటివిటీ పెరిగింది. అతను అని తీసుకోలేకపోయారని అంటే ఆ కాంటెక్స్ట్ టు బి ఫ్రాంక్ నేను కంప్లీట్గా చూడలేదు అసలు. అది తను హరీష్ గారిని అన్నారో లేకపోతే డెమోన్ని అన్నారో నాకు క్లియర్గా క్లారిటీ అయితే లేదు. అతను అని అంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది మీరు చూస్తున్నారు అక్కడ. సో ఇట్స్ అ నామినేషన్ థింగ్ అండ్ మోర్ ఓవర్ ద కైండ్ ఆఫ్ ఫ్లిప్ ద రెస్ట్ ఆఫ్ ది హౌస్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయిన ఫ్లిప్కి ఫస్ట్ వాళ్ళు 5 members వాళ్ళు ఓనర్స్ చేద్దామనంటే చేశారు. తర్వాత ఎప్పుడైతే వాళ్ళందరూ ఫ్లిప్ అయ్యి సార్ మీద టార్గెట్ పెట్టారో సో డెఫినెట్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ రియాక్షన్ హ్యాస్ కమ్ అవుట్ అని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే హరీష్ గారు బిగ్ బాస్లోనే ఇలా ఉన్నారంటే ఫ్యామిలీ వాళ్ళు ఎలా భరిస్తున్నారని కొంతమంది సోషల్ మీడియా కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు చూసుకొని వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ డెఫినెట్గా నాతో ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడగలరు అంటే నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. అదే చెప్తాను కదా, యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీరు కూడా మీ ఫ్యామిలీలో జరిగినాయి ఏదైనా ఉంటే బ్లాక్ సైడ్స్ ఆర్ డార్క్ సైడ్స్ నాతో షేర్ చేసుకోండి. సో డెఫినెట్లీ ఫేస్ ఆన్ ఫేస్ మనం నీది ఇది నాది ఇది అని చెప్పి మాట్లాడుకుందాం. అది సో డోంట్ బి అ జడ్జ్మెంటల్, డోంట్ బి అ కంక్లూడింగ్ పర్సన్ ఆన్ ఒక పర్సన్ని జస్ట్ 5 minutes or 10 seconds or maybe 10 days చూసేసేసి కంక్లూడ్ చేయొద్దు, జడ్జ్మెంటల్ అవ్వద్దు అని చెప్పేసి.
నాగార్జున గారు కొంచెము ఎక్కువ చెప్పడం వల్ల నర్వస్ అయిపోయారు, మీరు లేడీస్ పైన కామెంట్ చేశారు, అది చెప్పడం వల్ల అప్పటి నుంచి నర్వస్ అయిపోయారు అంటారు. మీరు ఎలా? నర్వస్ కన్నా కూడా ఇట్స్ క్యారెక్టర్ అసాసినేషన్ థింగ్. పూర్తి విషయం చెప్పలేదు అక్కడ. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చింది ఆ టాపిక్, ఎందుకు వచ్చింది? ఇట్స్ అ రియాక్షన్ ఫ్రమ్ వన్ పర్సన్స్ యాక్షన్ నుంచి అదొక రియాక్షన్. అసలు యాక్షన్ గురించి ఎవరు మాట్లాడుకోరు. గిల్లేవాడు సైలెంట్గా గిల్లేశాడు, నెప్పుట్టినోడు గట్టిగా అరిచాడు, అది అరిచినోడు అందరికీ కనిపించాడు. సంజన చేసే యాక్టివిటీస్ని కొంచెం కవర్ చేసి తను అదే హరీష్ గారు చేసి ఎక్కువ నెగిటివ్గా చూపించారు, నెగిటివ్ ప్రొజెక్ట్ చేశారు, అందువల్ల సోషల్ మీడియాలో నెగిటివ్ అయ్యారు అంటారు. అది కరెక్టే అంటారా? నేను అదే చెప్తున్నాను కదా, ఆయనది యునీక్ పర్సనాలిటీ. అది జనాలు కనెక్ట్ అవ్వాలనంటే ఈవెన్ మా క్లోజ్ రిలేటివ్స్లోనే చాలా మంది తొందరగా కనెక్ట్ అవ్వలేరు. చాలా ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. ఇట్ టేక్స్ టైం. బట్ మీరు ఆబ్వియస్లీ చూస్తారు ద కైండ్ ఆఫ్ బజ్. నేను ఇంత థ్యాంక్స్ చెప్తున్నాను సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో బయట. సో ఆర్గానిక్గా ఈయన పర్సనాలిటీ నచ్చి వచ్చిన వాళ్ళు. సో డెఫినెట్గా అన్నారు కదా, పనసకాయ ఎలా ఉంటుంది, ఓపెన్ అప్ అయ్యి మొత్తం మనకు ఆ స్వీట్నెస్ తెలియడానికి ఇట్ టేక్స్ టైం. సో అంత ఓర్పు ఉంది అని అంటే జనాలు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. లేదు అనుకుంటే దెన్ ఇట్స్ దేర్ విష్ అనేసి అని చెప్తా అంతే.